వెల్కమ్ టు కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలుకై ఉద్యమం. డైనో డాగ్ దెబ్బకు మర్డర్ కేసులో దొరికిన క్లూ. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించి పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి రుణం తీర్చుకునేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇచ్చే రాష్ట్రం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో డయాఫ్రేమ్ వాల్ దెబ్బతిన్నదని, ప్రస్తుతం 1000 కోట్లతో పునర్నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రజల సంతోషమే తనకు ప్రేరణగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. గౌరవ శాసనసభ్యులు కుమార్ రాజా గారు, గౌరవనీయులు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, అనుభవం ఉన్న వ్యక్తి బాలశౌరి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సుభాష్ గారు, కొల్లు రవీంద్ర గారు, జిల్లా కలెక్టర్ గారు, ఒక పక్క సెక్రటరీ, ఈరోజు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న సెక్రటరీ, ఇంకొక పక్క లేబర్ కమిషనర్ గారు, అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడికి వస్తే మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 2 సంవత్సరాల కంటే ముందు మనం ఎక్కడా ఈ విధంగా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కనీసం నవ్వే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులు బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మేడే కార్మికులకు ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో 3 విధాలుగా ఆలోచిస్తే, ఒకటి ప్రజలందరికీ మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి, ఎక్కడా ₹1 అవినీతి లేకుండా పేదవాళ్ల రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్క, ఈరోజు మనం చూస్తే కష్టజీవులు, మేడే అంటే గుర్తొస్తుంది శ్రమ దోపిడీ జరగకూడదని,
ఈరోజు నందమూరి తారక రామారావు గారికి జన్మ ఇచ్చిన స్థలం ఈ స్థలమే, ఈ ప్రాంతమే. తెలుగుదేశం పార్టీలో చక్రం పెట్టాడు, నాగలి పెట్టాడు. ఇంకో పక్కన చూస్తే ఊరి పేదవాళ్ళ కోసం ఆ రోజే గుడిసె కూడా పెట్టి, ఇల్లు పెట్టి ఎంబ్లమ్నే డిసైడ్ చేశారు. ఆ రోజు ఆయన దూరదృష్టితో ఆలోచించాడు. పసుపు శుభం. ఏ వ్యక్తి ఏ మంచి పని చేయాలన్నా పసుపు లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. పూజ చేయాలన్నా, పెళ్లికి కానీ, పేరెంటానికి కానీ, ఏ కార్యక్రమం అయినా అలాంటి దూరదృష్టి కలిగిన నాయకుడు ఈ ప్రాంతంలో పుట్టడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మీకే కాదు, రాష్ట్రంలో ఉండే కార్మికులకందరికీ, దేశంలో ఉండే కష్టజీవులందరికీ మనస్ఫూర్తిగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను మా పేదవాళ్ళందరిలో, ఈరోజు నేను వస్తున్నానంటే దారిలో కూడా చూశాను. మీ ఆనందం చూసినప్పుడు నేను పడిన కష్టం మర్చిపోయి ఇంకా గట్టిగా కష్టపడాలనే ఆలోచన మా అందరికీ వస్తా ఉంది. 63 లక్షల, ఈరోజు మీరు చూస్తే 62,47,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63,188 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రతి నెల మీరు చూస్తే దగ్గర 2,721 రూపాయలు. అంటే డబ్బులున్నా లేకపోయినా 2,721 కోట్లు మీకోసం రెడీగా పెడితే తప్ప ఆ రోజు మొదటి తారీఖు గడవదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, దేశంలో ఎక్కడా లేదు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అంతేకాదు, అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం ఈ పెన్షన్ల కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను దీన్ని భారంగా ఆలోచించడం లేదు, బాధ్యతగా ఆలోచిస్తున్నాం. పేదవాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఎంతో వెసులుబాటు ఇస్తుంది. ఉదాహరణకు మీరు చూస్తే 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000, మంచానికి పరిమితమైతే 15,000 మానవతా దృక్పథం ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ ఈ జిల్లాలను చూస్తే దగ్గర 2,34,000 మందికి ఇస్తున్నాం. 102 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే ఎక్కడా ఆలోచించే పని లేదు, ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఆటోమేటిక్గా మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటి వరకు లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన, అన్నా క్యాంటీన్లో ఆకలి తీర్చిన, దీపంతో వెలుగులు పంచిన, అన్ని పేదల కోసం, కష్టజీవుల కోసమే చేస్తున్నాం. 263 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. కడప జిల్లాలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వాజ్పేయి సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు నిర్వహించిన మహాసంకల్ప గర్జన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నూతన పెన్షన్ విధానంతో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని, గత ప్రభుత్వం హామీలు ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఓపీఎస్ అమలు దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో ఉద్యోగులు, పదవి విరమణ చేసిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం నిర్దేశించుకున్న పథకాన్ని
నాడు 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకి అడాప్ట్ చేసుకుని, అయితే నాటి నుంచి నేటి వరకు తీవ్రంగా ఉద్యోగస్తులు ఈ నూతన పెన్షన్ విధానం వల్ల వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ జీవితాలకి భద్రత లేకుండా పోతోందని గణాంకాలతో సహా వివరిస్తున్నప్పటికీ ఆ సాధక బాధకాలన్నీ ప్రత్యక్షంగా అంటే ఒక్కొక్క ఉద్యోగి సిపిఎస్ విధానం అమలు వల్ల సామాజిక పింఛను రూపంగా ప్రభుత్వం అందజేస్తున్న 4,000 రూపాయల కనీస పింఛను కూడా దక్కని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నప్పుడు ఈ పింఛను విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ మాకు రెస్టోర్ చేయమని చెప్పి ఉద్యోగస్తులంతా నినదిస్తుంటే, నాడు తన పాదయాత్రలో నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తానని ఒక రాజకీయ హామీనిచ్చి ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సిపిఎస్ అనే విధానం ఎంత దారుణంగా ఉద్యోగుల జీవితాలను దుర్బలం చేస్తోంది అన్న దానికి ఉదాహరణ, ఆ మాట నమ్మి నాడు ఉద్యోగస్తులంతా యావత్ ఉద్యోగుల కుటుంబాలన్నీ కూడా రాజకీయంగా న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి దాన్ని వదిలిపెట్టి ఆ పార్టీ వెనకాల నడవడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత మాకు తెలియక, మా నాయకుడు తెలియక హామీ ఇచ్చాడంటూ తప్పించుకో చూసాడు నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సరే, ఈరోజు ఆ రకంగా ఉద్యోగులు నాడు మోసపోయారు. ఈరోజు వచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేస్తానని హామీ ఇవ్వనప్పటికీ నాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వెళ్ళిపోతూ చేసిపోయిన సిపిఎస్ స్థానంలో అది మరింత దారుణంగా ఉంది. కాబట్టి ఈ రెండింటినీ సమీక్ష చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక భద్రత కల్పించేలాగా ఒక విధానాన్ని తీసుకొస్తాము, సంవత్సరం కాలం మాకు సమయం ఇవ్వమని చెప్పి లిఖితపూర్వకంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతున్నా ఆ దిశగా ఆలోచన కానీ, ఒక ప్రతిపాదన కానీ, కసరత్తు కానీ, ఒక అడుగు ముందుకు వేయటం కానీ ప్రభుత్వం వైపు నుంచి లేనటువంటి పరిస్థితుల్లో మరొకసారి మోసపోయామా అనేటువంటి భావన సగటు ఉద్యోగస్తుల్లో నెలకొంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో చివరి పోరాటానికి సమాయత్తం అయ్యేలోగా ప్రాంతాల వారీగా ప్రతి చోట సిపిఎస్ ఉద్యోగస్తులు అయ్యా మాకిచ్చిన హామీని గుర్తు చేస్తున్నాం, మా సమస్యకి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపండి అంటూ నినదించేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మొదటగా విశాఖ తీరాన, సాగర తీరాన ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వాళ్ళు రెండో కార్యక్రమం రాయలసీమ కడపలో ఈరోజు మేడే సందర్భంగా మరి శంకారావం పేరు మీద తమ డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద ఉద్యోగ సంఘంగా బాధ్యతాయుతంగా సిపిఎస్ ఉద్యోగుల సమస్యని పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళుగా మేము పూర్తిగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాజీ పఠాన్, కరివి రాజేశ్వరరావు, జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ మద్దతు సంఘీభావాన్ని ప్రకటనలకు పరిమితం కాకుండా వారితో పాటు ప్రత్యక్షంగా ఆందోళనలో ముందుండి నడిపించాలన్న మా సంఘ నిర్ణయం మేరకు ఈరోజు ఈ కడపలో జరుగుతున్న ర్యాలీకి నేను మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారు మరి ఈ ర్యాలీకి నేతృత్వం వహించడానికి వచ్చామని తెలియజేస్తా ఉన్నాం. కడప జిల్లా వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లిలో జరిగిన హత్యాయత్నం కేసును 24 గంటల్లోనే ఛేదించామని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. డైనో స్నిఫర్ డాగ్ ఇచ్చిన క్లూ ఆధారంగా నిందితుడు చంద్రయ్యను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన సిఐ నర్సింహులు, ఎస్ఐలు తిరుపాల్ నాయక్, తాయర్ హుసేన్, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. వేంపల్లి మండలం రామిరెడ్డి గారిపల్లి హరిజనవాడ గ్రామంలో 29వ తారీఖు 4వ నెల 2026 సంవత్సరం సుమారు మిడ్ నైట్ 12 నుంచి 12:30 గంటల మధ్య ఒక 100 కాలు ఫోన్ పోయింది ఆ విలేజ్ నుంచి. మన ఆ రోజు నైటు సబ్ డివిజన్ ఇన్ఛార్జి రాత్రిపూట గస్తీ తిరిగే విషయంగా సిఐ వేంపల్లి సిఐ నరసింహులు గారు ఉన్నారు. ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. ఎవరు అన్నోన్ పర్సన్స్ ఒక మహిళ నిద్రిస్తుంటే మంచం పైన అరిగిన వాళ్ళు పొడి చేసిపోయినారు, చావు బతుకుల మధ్య ఉంది అని చెప్పి ఫోన్ రాగానే వారు స్పందించడం, అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత తిరిగి మన కేసు గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ షెల్కే
నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. హత్యాయత్నం కేసు కానీ మహిళ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఒక క్రూజ్ టీము పులివెందల నుంచి క్రూజ్ టీం ఒకటి, అదే రకంగా కడప నుంచి మనకు డాగ్ ఏదైతే డైనా స్టీపర్ అనే డాగ్ స్క్వాడ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ డాగ్ స్క్వాడ్ చేసిన సందర్భంలో ఆ నేర స్థలానికి మన ఇన్స్పెక్టర్ నరసింహులు గారు, అదే రకంగా ఎస్ఐ తిరుపాల్ నాయక్ గారు, అదే రకంగా తాహిర్ హుషేన్ అనేటువంటి ఎస్ఐ గారు వారి సిబ్బందితో అక్కడ వెళ్ళారు. ఏదైతే నేరం జరిగిందో ఆ ప్రాంతంలో ఈ డాగ్ను డైనా డాగ్ను కూడా పిలుచుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే నేర స్థలంలో స్మెల్ చూపించిన తర్వాత అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిని, ఆమె పేరు సుబ్బమ్మ, ఆ సుబ్బమ్మను ఎక్కడైతే పడుకుందో మంచం పైన అక్కడ స్మెల్ చూపించి మన డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ గారు నేరం చేసి పరిగెత్తిపోయింటాడో ఆ రూట్ నుంచే మన డాగు పోవడము. ఫస్ట్ ఆ డాగు నేరస్థలం నుంచి స్ట్రీట్ నుంచి సిమెంట్ రోడ్ నుంచి పోవడము, మెయిన్ రోడ్ ఏదైతే పులివెందుల నుంచి విఎన్పల్లికి రోడ్ సైడ్ పోతుందో ఆ రోడ్ సైడ్కు పోవడము. ఆ రోడ్ సైడ్ నుంచి పోయి మళ్ళా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్డ్ హౌస్కు బ్యాక్ సైడ్ నుంచి రావడం, ఆ డాగ్ కూడా ఇంట్లో కూడా పోవడము. అక్కడ ఇతను ఏదైతే కత్తితో పొడిచినాడో పోకర్తో అక్కడ బ్లడ్ అంతా ఉండింది. అతను తుడుచుకోవడం జరిగింది. ఏదైతే నేరస్థలంలో ఉన్నటువంటి బ్లడ్ అక్యూజ్డ్ ఏదైతే ఉన్నాడో చంద్రయ్య, వాళ్ళు ఉండేటువంటి గొడ్డకునేటువంటి రక్తం ఆ స్మెల్తో ఆ చంద్రయ్య అనే వ్యక్తులు చేసినాడని చెప్పి మనకు ఒక కన్క్లూజన్ రావడం జరిగింది. అది మన డాగ్ చేసినటువంటి ఇదన్నమాట. సో ఆ రకంగా 24 గంటల కాకనే కేసు అయితే ఛేదించడం జరిగింది. వివరాల్లో పోతే ఈ సుబ్బమ్మకు అండ్ చంద్రయ్యకి వాళ్ళ బంధువులే, సేమ్ కమ్యూనిటీ. గత 5 సంవత్సరాల నుంచి ఇద్దరికి వివాహేతర సంబంధం అంటే అక్రమ సంబంధం ఇద్దరి మధ్య ఉండింది. ఈ మధ్యన ఆమె తన మనసును మార్చుకుంది. ఇతనితో ఏదైతే అక్రమ సంబంధం ఉందో ఇది మంచిది కాదని చెప్పి చెప్పడం వల్ల ఆమె స్టాప్ చేసుకున్న తర్వాత ఇతనిలో మార్పు చేయలేదు. 5 సంవత్సరాల నుంచి నాతో అనుబంధంగా ఉండి ఈరోజు నువ్వు నన్ను వదిలేస్తావా, నువ్వు బతికేదానికి వీల్లేదని చెప్పి పన్నాగం బట్టి ఆమె ఒంటరిగా 29వ తారీఖు నైటు వాళ్ళ ఇంటి ముందర మంచం వేసుకొని మంచం పైన దుప్పట్టేసుకొని పడుకుంటే ఆయన ఏదైతే మన చెప్పును కుడతారో ఆ చెప్పును కుట్టేటప్పుడు ఒక పోకర్ అనేది ఒకటి ఉంటుంది, ఏదో ఇది ఉంటుంది. దీంతో ఒక 2-3 టైమ్స్ పొడవడం జరిగింది. ఆమె ఛాతీ పైన, ఆమె యొక్క రిబ్స్ పైన పొడవడం జరిగింది. ఈ ఏదైతే ఛాతీ పైన పొడిచినారో కరెక్ట్గా లంగ్స్లో దాకా పోయిందనమాట. లంగ్స్లో పోయిన తర్వాత అక్కడ కొద్దిగా డిస్టర్బ్ వాతావరణం ఏర్పడింది, ఇన్ఫెక్షన్ ఉంది. నౌ షీఈస్ బాగానే ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్. బట్ డాక్టర్ వాళ్ళు కర్నూలు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఆమె అవుట్ ఆఫ్ డేంజర్. ముద్దాయిని డాగ్స్ సహాయంతో చేసినాం. వాళ్ళని తీసుకొచ్చి విచారించిన తర్వాత కూడా అక్యూజ్డ్ క్లియర్గా ఒప్పుకోవడం జరిగింది. ఆమెకు నాకు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో మన డాగ్ చూపించినటువంటి రూట్స్ అవును రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది సీన్ ఇవన్నీ చేయడానికి అడ్మిట్ కూడా అయ్యాడు. నాకు అక్రమ సంబంధం ఆమెకు ఉంది సార్. ఆమె మైండ్లో చేంజ్ కావడం వల్ల ఆమె నాకు దక్కదని చెప్పి ఉద్దేశంతో, నన్ను డిస్కార్డ్ చేస్తానని చెప్పి ఉద్దేశంతో, నేను చంపేయాలంతా అని చెప్పి ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి నేను ఈ రకంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఇది వాలంటరీ కన్ఫెషన్ బిఫోర్ పంచాయత్ జాబ్ ఒప్పుకోవడం జరిగింది. దానికి మన ఇన్స్పెక్టర్ గారు, 2 సబ్ ఇన్స్పెక్టర్లు, వాళ్ళ సిబ్బంది అంతా పాల్గొని అరెస్ట్ చేసి నేను ముందర హాజరుపరచడం జరిగింది. అదే రకంగా డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా సునీల్ కుమార్ ఎస్సీ 2020, PC 547 బాబు హుషేను వారు కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ కేసు ఛేదించడానికి
మన డాస్పోర్ట్ సిబ్బందికి, ఇక్కడ నుండి ఇన్స్పెక్టర్ నరసింహులు గారికి, తిరుపాల నాయక్ ఎస్ఐ గారికి అండ్ తాయిరుష్ణ ఎస్ఐ గారికి, మన వేంపల్లి సిబ్బందికి ఎస్పీ సారు ప్రత్యేకంగా అభినందించారు. ఒక హత్యాత్మక కేసును ఒక 24 గంటల ముందే ఛేదించినారని చెప్పి వారికి రివార్డు కూడా పంపడం జరిగింది. కడప జిల్లా పులివెందులలో ఉదయం 6:30 టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రతి హక్కుదారుడికి ఉదయం 7 గంటలలోపు పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను 1000 రూపాయలు పెంచి మొదటి నెల నుంచే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంటింటికి నీటి సరఫరా పథకం విజయవంతంగా అమలవుతుందన్నారు. పులివెందుల మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను 10 కోట్ల నిధులు కేటాయించామని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పనుల ప్రారంభం జరుగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా ఈరోజు 1వ తేదీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పేదలు, తర్వాత వృద్ధులు అందరికీ ఒక పండగల, ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్లో మేము మాట ఇచ్చామో 3000 నుంచి 4000 రూపాయలు పెంచుతాము, అది కూడా 1వ తేదీ టెన్షన్గా మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తారు అని చెప్పడం, మేము అనౌన్స్ చేసిన డేట్ నుంచి ఆ తర్వాత పెన్షన్ ఇచ్చే నాటికి, అంటే ప్రభుత్వం ఏర్పడే నాటికి మధ్యలో 2 నెలలు గ్యాప్ ఉంది. ఆ 2 నెలలు గ్యాప్ కూడా 4000తో ఇస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడతానే ఫస్ట్ విడతగా 3 నెలలు కూడా ఒకటేసారి కూడా ఇచ్చిన సందర్భం. అంటే ఎక్కడా కానీ ఇచ్చిన మాట కోసం ఎవరు కూడా, అంటే పేదలైనటువంటి వృద్ధులైనటువంటి పేదలు అందరికీ కూడా సకాలంలో ఈ పెన్షన్ అందించాలని మేము బాగా అబ్జర్వ్ కూడా చేస్తున్నాం. ఆ రోజు ఏదన్నా కానీ, అంటే 1వ తేదీ ఏదైనా ప్రభుత్వ సెలవు దినం కావడం కానీ, ఏదైనా ఆదివారం కావడం అయినా కూడా అంతకు ముందు రోజే, అంటే 30వ తేదీ 31వ తేదీ కూడా అందరికీ కూడా డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఎన్నో చూసాం. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతకుముందు, అంటే గతంలో చేసిన ముఖ్యమంత్రి నిర్వాహకం వలన అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట కోసం ఎవరు కూడా ఆ రోజు డబ్బు రాలేదని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పొద్దున్నే 6:30 నుంచి 7:30 లోపలనే తర్వాత ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంతా తర్వాత చేపట్టడం జరుగుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి 2 ముఖ్యమంత్రులైన కాన్స్టిట్యున్సీ ఆ నియోజకవర్గం లేనే లేదు. అది ఓన్లీ ఒక పులివెందుల నుంచే 2 ముఖ్యమంత్రులు అయినారు. రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. 2 ముఖ్యమంత్రులు అయినటువంటి ఈ నియోజకవర్గంలో ఇంకా అనేకమైన చోట్ల తాగునీటి సమస్య కూడా ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలించారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే ఆ స్కీమ్ కూడా ఒక 10-15 రోజుల్లో అయిపోతుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం చక్రాపేట మండలంలో కూడా తర్వాత ఈరోజు ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఒక 15 రోజుల్లో కంప్లీట్ అయ్యి దానికి శంకుస్థాపన చేసేదానికి మన ముఖ్యమంత్రి గారు కూడా రాబోతున్నారు. అందులో వచ్చేసి పవన్ కళ్యాణ్కు సంబంధించిన శాఖ కాబట్టి ఇది పంచాయతీరాజ్ నుంచి ఈ వర్క్ అంతా చేశాం కాబట్టి 2 కలిసి రావాలని ఆలోచన చేస్తానట్టు కూడా తన జిల్లా కలెక్టర్ గారు చెప్పడం, ఆయన ఒకసారి వస్తే ఇంకా పులివెందులలో ఏదైనా అసంపూర్తిగా ఉండి చాలా ప్రజలకు ఇబ్బంది అనే కార్యక్రమాలు కూడా ఇప్పుడు అత్యవసరంగా ఉండేవి కూడా ఇప్పుడు ఆర్డీఓ గారే స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. దాదాపు అంతా కూడా ఒక 10 కోట్ల అమౌంట్, ఒక 5 కోట్లు మామూలుగా జనరల్ ఫండ్ నుంచి దాని నుంచి తీసి ఒక 10 కోట్ల రూపాయలతో ఒక వారం 10 రోజుల్లోనే ప్రజలకు ఏదైతే అత్యవసరంగా ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని పిలిచి, ఎందుకంటే గతంలో అండర్ డ్రైనేజ్ అని చెప్పేసి మొత్తం తవ్వేసి ఆ సిమెంట్ రోడ్ లేకుండా అనేక మంది యాక్సిడెంట్లు చాలా ఊర్లలో ఉన్నాయి. ఎలమారపల్లి కానీ, వెంకటాపురం కానీ, బాగ్రాపురం కానీ ఇట్లాంటి చోట అవన్నీ సత్వరం అవన్నీ పూర్తి చేసే దిశగా చేస్తాను. ఇంకా చాలామంది అనేక మంది చాలా ప్రాబ్లమ్స్ చెప్పినారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా మేము ఆఫీస్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తే మాకు అనేకమైనటువంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. మా సందుల్లో లైట్లు లేవని కానీ, మా ఇంటి దగ్గర మురికిగా ఉంది అదంతా క్లీన్ చేయమని కానీ, పక్కన కంప చెట్లు అన్నీ ఉన్నాయి వాటిలో పందులు అన్నీ చేరి మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని, అవన్నీ తక్షణం అంటే అడిగిన 24 గంటల లోపలనే ఆ తర్వాత మధు కానీ, మేము కానీ, తర్వాత మా టీం కానీ అందరం ప్రజలకు సమస్యను పరిష్కరించే దిశగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత ఇంకా యాక్షన్ ప్లాన్ కూడా ఇంకా చాలా స్పీడ్గా ఉండి
పులివెందుల్లో ఏ అయితే అసంపూర్తిగా ఉన్నాయో వాటిని అన్నిటి కూడా పూర్తి స్థాయిలో చేసి ఒక అందమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేదానికి మేము మా టీం అంతా కూడా కడప జిల్లా బద్వేలు 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె శ్రీనివాసులు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. చికాగో అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో నాగరాజు, వెంకట సుబ్బయ్య, చిన్న కృష్ణ, సుబ్బారావు, పిసి కొండయ్య, నర్సింహులు, హుసేన్ బాషా, బొమ్మన రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వీడియో చేస్తారు. అలాగే పనిచేస్తున్నటువంటి ఏళ్ల తరబడి సంస్థలో విలీనం చేసి విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, ఏ ఖాళీ పోస్టును విద్యుత్ రంగంలో భర్తీ చేసినా పనిచేసే వారితోనే భర్తీ చేయాలని, ఈ మెరుగైనటువంటి విద్యుత్ ఉద్యోగులందరికీ 2026 PRC న్యాయం చేయాలని, అన్ని రకాల పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మన పరికరాన్ని యథావిధిగా కొనసాగిస్తారని, 12 గంటల పని విధానం మాకు వద్దు, 8 గంటల పరికరమే ముద్దు అనే పద్ధతిలో భవిష్యత్తులో మన ఆందోళన పోరాటాలకు అందరం ఐక్యంగా పోరాటం సాధించి ఈ మేడే స్ఫూర్తిగా ఎవరైతే షేర్ మార్కెట్ లో అనేక మంది రంగాలను సిద్ధించినటువంటి రోజు ఈ రోజు. అందుకే ఈ 8 గంటల పనిదినాన్ని కొనసాగించేంత వరకు కేంద్ర సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం సాధించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టంగా విద్యుత్ ఉద్యోగ కార్మికులందరూ సంఘాలతో సంబంధం లేకుండా ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి, ప్రతి రెగ్యులర్ ఉద్యోగి ఐక్యమై ఈ విద్యుత్ రంగం ప్రైవేటీకరణ ఆపేంత వరకు మన పోరాటాన్ని కొనసాగించేందుకుగా ఈ మేడే స్ఫూర్తిని మనం అందరం దీక్ష కోరి భవిష్యత్తు ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి ఇక్కడ పాల్గొనేటువంటి అందరికీ చేరుకున్న Excellent! Order! Excellent! Vardelali Erro Jetta! Vardelali Erro Jetta! CITU! Jindabad! 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 CITU! Jindabad! Vardelali United Employees Union! Vardelali! Vardelali United Contract Workers Union! Vardelali! CITU! Jindabad! 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 CITU! Jindabad! 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 CITU! Jindabad! ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. కడప జిల్లా బద్వేలు 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మున్సిపల్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం, శ్రీ కోదండ రామస్వామి రైస్ మిల్, పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కె నాగేంద్రబాబు అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మేడే ప్రాధాన్యాన్ని వివరించారు. యూనియన్ నాయకుడు కె శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ల రద్దు కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయాలని,
కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రపంచ కార్మిక ఉద్యమాల చరిత్రను స్మరించుకుంటూ చికాగో అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆపాలి ప్రైవేటీకరణ విధానాలను, ఆపాలి ప్రైవేటీకరణ విధానాలను, ఆపాలి ప్రైవేటీకరణ విధానాలను, కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మికులకి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు, కార్మికులకి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను విరమించుకోవాలి, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలి, ప్రైవేటీకరణ విధానాలను డిక్లేర్ చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ డిక్లేర్ చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వదిలాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వదిలాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వదిలాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత వదిలాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత వదిలాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత. CITU CITU జిందాబాద్ జిందాబాద్ CITU జిందాబాద్ జిందాబాద్ CITU జిందాబాద్. వదిలాలి కార్మిక వర్గ పోరాటాన్ని పురస్కరించుకొని 140వ సంవత్సరం మేడే ఉత్సవాలను బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU అనుబంధ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించడం జరుగుతోంది. ఈ 140వ మేడేని స్ఫూర్తిగా తీసుకొని రానటువంటి కాలంలో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ, అట్లాగే గతం నుంచి బ్రిటిష్ పరిపాలన నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలని నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలకి పాల్పడుతూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలా, కార్మికుల హక్కుల్ని కాపాడాలని చెప్పేసి ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. అట్లాగే ఈరోజు కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ విధానాల్ని ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి. ఈరోజు ప్రైవేటీకరణ విధానాల వల్ల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ప్రైవేటీకరణ జరిగితే రానటువంటి కాలంలో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పరిరక్షించాలా, ప్రభుత్వ రంగ సంస్థల్ని యథావిధిగా కొనసాగించాలా. అట్లాగే ఏదైతే ఈరోజు మేడే స్ఫూర్తితో ఈరోజు వాడలా ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నటువంటి మేడేని ఈరోజు 8 గంటల పని విధానానికి కూడా ఈరోజు పాలకులు తూట్లుపడుస్తున్నారు. 10 గంటల పని విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈరోజు బలవంతంగా 10 గంటల్ని పెంచి కార్మికులని శ్రమ దోపిడీకి గురి చేసేటువంటి చర్యలకి పాల్పడుతున్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి 140వ మేడే స్ఫూర్తితో రానటువంటి కాలంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ విధానాలకి, ఈ కార్మిక చట్టాల మార్పుకి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఈ యొక్క పాలకులకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ మేడే స్ఫూర్తితో ఈ 140వ మేడే కార్యక్రమం సందర్భంగా కార్మికులందరం కూడా ప్రతిజ్ఞ పొందుతా ఉన్నాం. కాబట్టి కార్మికుల యొక్క ఐక్యత, కార్మికుల యొక్క పోరాటాలు ఎప్పటికైనా చిరస్థాయిగా నిలబడతాయి. అంతిమంగా ఈ పాలకుల యొక్క విధానాల్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి యొక్క పోరాటంలో కార్మికులే విజయం సాధిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆ దిశగా కార్మికుల్ని పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలకు కూడా మేము సిద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.